హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కేరావు. ఈరోజు ఈ వీడియోలో లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ అసలు ప్రధానంగా ఎందుకు వస్తూ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే లేడీస్లో క్యాన్సర్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇంట్లో ఉండే జెంట్స్ సిగరెట్ కాల్చేవాళ్ళు కనుక ఉంటే, వాళ్ళు చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందండి. ఎందుకు ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, సిగరెట్ కాల్చి రిలీజ్ చేసిన స్మోక్ అయిపోయిన తర్వాత వాళ్ళ నోటి దగ్గర ప్లేసుల్లో ఆ నికోటిన్ అనే ఆల్కలాయిడ్ లాంటి ఆ కెమికల్ అనేది అది పెదవుల దగ్గరే ఉంటుంది కొంత. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్నపిల్లల్ని వాళ్ళు ముద్దు పెట్టుకున్నప్పుడు జస్ట్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఆ నికోటిన్ అనే ఆల్కలాయిడ్. అది క్యాన్సర్‌ని డెవలప్ చేయగలదు. అయితే చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఎళ్ళిపోతదంటే, బాడీలోకి ఎలా ఇంజెక్ట్ అవుతదంటే, వాళ్ళు బాడీలో సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతదండి. పిల్లలు రోజుకి ఎదుగుతా ఉంటారు. ఆ రోజుకి ఎదగడం వలన సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతా ఉంటది. ఆ సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ స్కిన్ అనేది అందుకే చాలా పల్చగా ఉంటది. అలా ముద్దు పెట్టినప్పుడు నెమ్మదిగా స్లోగా అలా ఎంటర్ అవుతూ ఉంటది. అలా ఎంటర్ అయిన అలా ఎంటర్ అయిన నికోటిన్ అనే ఆల్కలాయిడ్ లాంటిది ఇంకా సిగరెట్‌లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో గూడా ఉంది. మీరు చూస్తే దాని గురించి క్లియర్‌గా అర్థమవుతది. అయితే ఇది ఎంటర్ అయిన తర్వాత జస్ట్ వాళ్ళల్లో డెవలప్ అవుతానికి అంటే పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి కొంత టైం పట్టిద్ది గానీ, చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతది బాడీ మొత్తం. ఆ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది ఎమ్మటే బయట పడిపోద్ది. దానికి కొద్దిగా టైం పట్టిద్ది. సర్టెన్ ఏజ్ ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. అలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో డెవలప్ అయి ఉంటదనమాట. ఆ క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా చాలా చాలా డెవలప్ అయ్యి వాళ్ళని చంపేయడానికి ఎంత ఎంత స్ట్రాంగ్‌గా తయారవుద్దంటే అంత తయారవుతుంది. అందుకని ఆ టైంలో ఇంకెంత ఖర్చు పెట్టినా వాళ్ళు బతకరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే ప్రత్యేకంగా లేడీస్‌కి చెప్తున్నాను ఈ విషయం. ఇంట్లో గనక జెంట్స్ సిగరెట్ కాల్చేవాళ్ళుంటే వాళ్ళని పిల్లల్ని అంటుకోవద్దని కాదు. ఆ సిగరెట్ కాల్చిన తర్వాత వాళ్ళని ముద్దు పెట్టుకోవడం గాని, లేతే వాళ్ళని ఆడించడానికి తీసుకెళ్ళడం గాని అటువంటివేం తీసుకెళ్ళదు. దీనికన్నా సిగరెట్ మానేయడమే బెటరు. బట్ మానలేము, మాకు అలవాటుంది అనుకునేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళు మానకపోయినా పర్వాలేదు గానీ, వాళ్ళు ఆ సిగరెట్ అనేది కాల్చుకున్న తర్వాత, సిగరెట్ స్మోక్ చేసిన తర్వాత పిల్లల్ని అంటుకోకుండా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పిల్లలంటే అందరికీ ఇష్టమే ఉంటదండి. అందుగురించే వాళ్ళ గురించి మంచి కోరుకునేవాళ్ళమే కాబట్టి తల్లిదండ్రులనేవాళ్ళు దీన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్